ముంబై సిటీలోని సౌత్ ఏరియాలో ఉన్న జేజే మార్గ్ అనే ఒక చోట ఒక చాలా బాధాకరమైన మరియు అందరినీ ఒక భయపెట్టే ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఒకే ఫ్యామిలీకి చెందిన నలుగురు వ్యక్తులు ఎవరికీ అర్థం కాని విధంగా చనిపోవడం ఇప్పుడు ఆ ఏరియాలో ఒక పెద్ద సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. అసలు ఈ చావులకు కారణం ఏంటి అనేది ఇప్పటికీ ఒక పెద్ద మిస్టరీలానే ఉంది. ఈ విషాదకరమైన ఘటనలో 40 ఏళ్ల వయసున్న అబ్దుల్లా అనే వ్యక్తి, అతని భార్య నస్రీన్ మరియు వారిద్దరి కూతుళ్ళు జైనబ్ మరియు ఆయేషా అనే మొత్తం ప్రాణాలు కోల్పోయారనమాట. సో గత ఏప్రిల్ 25వ తేదీన అబ్దుల్లా తన ఇంట్లో ఒక ఫ్యామిలీ ఫంక్షన్ అయితే ఏర్పాటు చేశారు. సో ఆ ఫంక్షన్కి కొంతమంది గెస్టులు కూడా అయితే వచ్చారు. సో వచ్చిన వారందరికీ మొదటగా చికెన్ పులావ్ అయితే వడ్డించారు. సో గెస్టులందరూ ఆ పులావ్ తిని చక్కగా తమ ఇళ్ళకైతే వెళ్ళిపోయారు. కానీ గెస్టులు వెళ్ళిపోయిన తర్వాత అబ్దుల్లా ఫ్యామిలీ మెంబర్స్, అంటే అబ్దుల్లా కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఒక పుచ్చకాయనైతే తిన్నారు. సో ఆ పుచ్చకాయ తిన్న కొద్దిసేపటికి వాళ్ళ హెల్త్ కండిషన్ అనేది చాలా దారుణంగా తయారైందనమాట. సో అందరికీ ఒకేసారి వాంతులు అవడం మరియు తల తిరగడం వంటి లక్షణాలు అయితే మొదలయ్యాయి. సో వెంటనే వారిని దగ్గరలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. అయితే అక్కడ వారి పరిస్థితి ఇంకా సీరియస్ అవడంతో వారిని జేజే హాస్పిటల్కి అయితే షిఫ్ట్ చేశారు. సో దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ఆ నలుగురు అయితే చనిపోయారు. సో ఈ కేసుని ముంబై పోలీసులు మరియు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కలిసి చెక్ చేస్తున్నారు. సో దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా లేక కేవలం ఫుడ్ పాయిజనింగ్ వల్ల జరిగిందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు అయితే ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో అధికారులు ఆ ఇంట్లో ఉన్న చికెన్ పులావ్ మరియు పుచ్చకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటి శాంపుల్స్ తీసుకుని ల్యాబ్కి అయితే పంపించారు. అయితే ఆ పులావ్ని చెక్ చేసినప్పుడు 2 రోజుల తర్వాత అందులో బూజు పట్టినట్టు అధికారులు అయితే గమనించారు. సో ఇక పుచ్చకాయ విషయానికి వస్తే అసలు ఆ పొడిని ఎక్కడ కొన్నారు తెలుసుకోవడానికి పోలీసులు అయితే ఆ ఏరియా అంతా అయితే సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఆ టైంలో ఆ ఏరియాలో ఏ పుచ్చకాయ వ్యాపారి కూడా పోలీసులకు అయితే దొరకలేదు. సో దీనివల్ల ఈ ఇన్వెస్టిగేషన్ అనేది ముందుకు వెళ్ళడం కొంచెం కష్టంగా మారింది. ఈ గ్యాప్లో జిఎంసి వైస్ డీన్ డాక్టర్ తుషార్ పాల్వే కొన్ని షాకింగ్ విషయాలు అయితే బయటపెట్టారు. సాధారణంగా కొంతమంది వ్యాపారులు పండ్లను తొందరగా పండించడానికి అవి చాలా ఎర్రగా మెరిసిపోతూ ఉండడానికి కొన్ని డేంజరస్ కెమికల్స్ వాడుతుంటారని ఆయన అయితే తెలియజేశారు. సో కాల్షియం కార్బైడ్, ఎథిలీన్, ఫార్మలిన్, మిథైల్ గ్రీన్ డ్రై మరియు సాక్రిన్ ఇలాంటి ప్రమాదకరమైన రసాయనాలను పండ్లలో ఇంజెక్ట్ చేయడం లేదా వాటి మీద చల్లడం అయితే చేస్తుంటారు. సో ఇలాంటి కెమికల్స్ కలిసిన పండ్లను కనుక మనం తింటే మన కడుపు మరియు పేగులకు చాలా హాని అయితే జరుగుతుంది. సో దీనివల్ల వాంతులు, విరోచనాలు అవ్వడమే కాకుండా కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయని చెప్పేసి ఆయన హెచ్చరించడం అయితే జరిగింది. సో అబ్దుల్లా ఫ్యామిలీ విషయంలో కూడా ఇలాగే ఏదైనా కెమికల్ రియాక్షన్ జరిగి ఉండొచ్చు అని చెప్పి అనుమానాలు అయితే ఉన్నాయి. పోలీసులు ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఆ రిపోర్ట్ వస్తేనే ఆ ఫుడ్లో ఏదైనా విషం ఉందా లేక కెమికల్స్ వల్ల ఇలా జరిగిందా అనే విషయం అనేది కన్ఫర్మ్ అవుతుంది. అలాగే ఇది ఏమైనా ఆత్మహత్య అంటే సూసైడ్ కేసు అయ్యి ఉంటుందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. సో ఒకే ఫ్యామిలీలో 4 వ్యక్తులు ఇలా ఫుడ్ పాయిజన్ అయ్యి అకస్మాత్తుగా చనిపోవడం ఆ ఏరియాలో అందరూ చాలా ఆందోళన అయితే చెందుతున్నారు. సో మనం బయట కొనే ఫ్రూట్స్ అంటే పండ్ల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఇన్సిడెంట్ అనేది మనకి గుర్తు చేస్తుంది. సో పండ్లను తినే ముందు వాటిని సరిగ్గా కడగడం మరియు నమ్మకమైన అంటే ట్రస్టబుల్ చోటే కొనడం అనేది చాలా ముఖ్యం అని చెప్పేసి నిపుణులు అయితే సూచిస్తున్నారు. సో ఈ కేసుకు సంబంధించిన పూర్తి నిజాలు అయితే తెలియాలంటే ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి రిపోర్ట్ వచ్చే వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే. సో ముంబై పోలీసులు మరియు FDA అధికారులు సో ఈ కేసుని చాలా డీప్గా అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలు దోషులు ఎవరు మరియు ఆ చావులకి అసలు కారణం ఏమిటి అనేది అందరికీ అయితే క్లియర్గా తెలుస్తుంది.